హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ సేమియా ఉప్మా. సేమియా ఉప్మాని ఇంకొంచెం టేస్టీగా కలర్ఫుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రెసిపీని ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సేమియా ఉప్మాని స్టార్ట్ చేద్దామా? సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆలు, క్యారెట్, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ. తాలింపు కోసం 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెము వేడైన తర్వాత ముందుగా ఇందులో తాలింపు వేసుకోవాలి. కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ముందుగా అల్లాన్ని ఫ్రై చేసుకోవటం వల్ల అల్లం ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చి ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ కూరగాయలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి.
ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి బాగా మరుగుతుంది కదా, ఇలా మరగాలి వాటర్. నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను, మీరు వైట్ తీసుకుంటే కనుక ముందు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సేమియా ఒకసారి ఇలా కలిపిన తర్వాత వాటర్ కొంచెం పైకి తేలేలా ఉండాలి, కొంచెం మాత్రమే, అంటే సేమియా మునిగేలా అలా ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 minutes అయ్యింది, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. నిమ్మకాయ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎమ్మీగా ఉండే సేమియా ఉప్మా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది, అసలు ముద్దగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి.